కూటమి సర్కారుపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వల్లే మిర్చి రైతులకు కష్టాలు వచ్చాయన్నారు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. చీఫ్ మినిస్టర్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలు వచ్చారు, వచ్చి డోన్లు పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోన్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా నలుగురు ఐదుగురు కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి, నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర కదా లోకేష్. ఇది తప్పు కదా. ఇది ఈ 9 నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, మరి ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందంటే, కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే, ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈ రోజు ఇయ్యనటువంటి పరిస్థితి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నామో, మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అన్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. వైఎస్ఆర్సీపీ మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కానీ ఒకసారి గమనించండి, మీకు వైఎస్ఆర్సీపీ నాయకుల పైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజలు అవకాశాలు కల్పించలేదు. మీరేదో మేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే మీరేదో 10 అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చి, ఒక పక్కన బీజేపీని, ఒక పక్కన పవన్ కళ్యాణ్ని మరి ఇన్ని రకాలుగా అబద్ధాలాడి సూపర్ 6 అని తీసుకొచ్చి ఇవాళ ఏదో రకంగా ఒడ్డెక్కి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు. మరి ఏ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన కూడా ఏనాడు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున 8-9 నెలల్లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కనీసం పట్టుమని సింగిల్ డిజిట్ అయినా వచ్చుద్దా అనే పరిస్థితులు ఆలోచించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలా. గమనించకుండా మాకు అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద కోళ్ల పెత్తనం ఇచ్చినట్టు కాకుండా, మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపెట్టే విధంగా పథకాల హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేయకుండా ఇక నుండి అయినా సరే ఇచ్చిన హామీల్లో ఎంతో కొంత ప్రజలకు తీర్చండి, ప్రజలకు ఇవ్వండి. మరి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు, వ్యవసాయం దండగానే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు. ఈ రోజైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. రైతులను ఆదుకోవాలని, రైతు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ వెతల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలని ఆలోచనతో వస్తే, రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగక్కుతా ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి. నిజంగా 6 కాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా 23,000 నుంచి 24,000, 28,000 దాకా అమ్ముకున్నామయ్యా. ఈ రోజు 10, 12, 13,000 అమ్మే పరిస్థితి వస్తుంది. కొనే నాదులు లేరు, దళారీలు రాజ్యమేళ్తా ఉన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు కష్టాలు, వాళ్ళ వెతలు ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి ఇవాళ ఉత్తరం రాస్తా ఉన్నాడట.